ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. ఇంతటి అవకాశాన్ని ఇచ్చి వాక్యాన్ని బోధించడానికి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే, అసలు బైబిల్ ఎందుకు చదవాలి? వాక్యాన్ని చదవటం వల్ల ఉపయోగం ఏంటి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అలాంటి వాక్యాన్ని మనం ప్రతిరోజు చదవడం ద్వారా విశేషమైన జ్ఞానాన్ని మనం పొందుకుంటాము. అలాగే దేవుని యందు మనం ఎలా నడవాలి, మన యొక్క ప్రవర్తన ఎలా సరిదిద్దుకోవాలో అలా తెలుస్తుంది. అలాగే ఆయన మనకు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, మనకు వాగ్దానాలు చేసే దేవుడు. ప్రతిరోజు బైబిల్ చదవడం ద్వారా అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. అలాగే దేవుడిచ్చిన వాగ్దానాలు కొరకు మనం ప్రార్థన చేస్తే బైబిల్ గ్రంథం నుంచి మనం ఆ వాగ్దానాలను పొందుకుంటాం. అయితే బైబిల్ గ్రంథాన్ని చదవడం గల కారణం, ముఖ్య ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాము. అయితే మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథం చదవడం ద్వారా యవనస్తులను ప్రతి ఒక్కరిని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంది, అలాగే పరిశుద్ధపరుస్తుంది. మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 119వ కీర్తన 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్త చూచుకున్నట్టు చేతనే కదా. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడున్న యవనస్తులు మనం చూసుకున్నట్లయితే దోర తొలగి దేవునికి దూరంగా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఎంతోమంది చెడు వ్యసనాలకు బానిసై, డ్రగ్స్, అలా మందు, అలా ఎన్నో అలవాట్లకు బానిసై దేవునికి దూరంగా, తల్లిదండ్రులకి ఆయాసంగా ఉన్నారు. అట్టి వారిని బట్టి ఎవరైతే యవనస్తులు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారో, దేవుని తెలుసుకొని బిడ్డలు ఎవరైతే ఉన్నారో అట్టి వారికి దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది ఏంటంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు? తల్లిదండ్రులు చెప్తే వినరు, ఇరుగు పొరుగు వారు చెప్పినా వాళ్ళు వినరు. ఇప్పుడు అయితే దేని ద్వారా వాళ్ళు మార్చబడతారు? మనం చూసుకున్నట్లయితే వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్త చూసుకున్నట్టు చేత. సో బైబిల్ గ్రంథం చదవడం ద్వారా ఒక యవనస్తురాలు కానీ, ఒక యవ్వనుడు కానీ బైబిల్ గ్రంథం చదవడం ద్వారా, ఈ గ్రంథాన్ని చదవడం ద్వారా తమ యొక్క నడతను వాళ్ళు చేయవలసిన, ఎలా వాళ్ళు వెళ్ళవలసిన మార్గమును వాళ్ళకు బైబిల్ బోధిస్తుంది. నేను నీకు బోధించదును, నీవు నడవవలసిన మార్గము నేను నీకు బోధించదును, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నేను నీకు బోధించదును అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడే మనకు బోధించేవాడు. సో వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేత మన నడతను మనం శుద్ధిపరచుకోవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే 119వ కీర్తన 97వ వచనం, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలుగుదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఇక్కడ బైబిల్ గ్రంథం చదివినట్లయితే విశేష జ్ఞానము ఇక్కడ మనకు లభిస్తుంది. వృద్ధుల కంటే విశేష జ్ఞానం. వృద్ధులు మనం చూసినట్లయితే వాళ్ళు వెనకటి కాలం ముచ్చట్లన్నీ చెప్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఎన్నో అనుభవాలు, జ్ఞానం ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథం చదవడం ద్వారా వృద్ధుల కంటే విశేష జ్ఞానం మనకు దొరుకుతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. దానిని మనం దినమల్లా ధ్యానించాలి. దీవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదండి. బైబిల్ గ్రంథాన్ని మనం చదవడం ద్వారా మనకు విశేష జ్ఞానం లభిస్తుంది. అలాగే దేవుని ఆజ్ఞలు మనకు తోడుగా ఉంటాయి. మనం దారి తొలగిపోతుంటే దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉంటాడు. అలాగే శత్రువులకు మించిన జ్ఞానము దేవుడు మనకు కలగజేస్తాడు. బోధకుల కంటే విశేష జ్ఞానము ఈ బైబిల్ గ్రంథంలో ఉంది. సమస్తము ఈ బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రతి ఒక్క సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతమయ్యే వరకు, దేవుడు రాకలు వచ్చేంత వరకు ప్రతి విషయము, ప్రతిది ఏది ఎలా తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథం చదవడం ద్వారా విశేష జ్ఞానం, ఎంతో అర్థం కాని విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్ని రోజుల నుంచి బైబిల్ చదువుతున్నాం, కానీ ఒక పార్ట్ అయినా తెలియదు మనకి. ఎంతో విశేష జ్ఞానము ఈ బైబిల్ గ్రంథంలో ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యము మనకు వెలుగై ఉన్నది.
దేవుని వాక్యం ఎలా ఉందండి? మనకు వెలుగుగా ఉంది, మనకు దీపమై ఉంది. చీకటిలో జీవిస్తున్న మన జీవితాల్లో దేవుని యొక్క గొప్ప వెలుగు. ఆ వెలుగును మనం ఆహ్వానించినట్లయితే, ప్రతిరోజు చదివినట్లయితే మన జీవితంలో గొప్ప వెలుగును మనం చూడగలుగుతున్నాం. అలాగే ఇంకా బైబిల్ గ్రంథం చదవడం ద్వారా ఇంకా అనేక ఉపయోగాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం ప్రతిరోజు దినమెల్లా మనం ధ్యానించడం చేత అనేక ఉపయోగాలు ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరును మీ యందు నా మాటలు. మనం దేవుని యందు నిలిచి ఉండాలి. అలాగే మన యందు దేవుని యొక్క మాటలు మన హృదయంలో భద్రపరుచుకోవాలి. హృదయం అనే పలక వద్ద వాటిని వ్రాసుకోవాలి. అప్పుడు దేవుడు మీకేది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా దేవుని యందు మనం అలాగే మన యందు దేవుని వాక్యము మన హృదయంలో ఉంచుకోవాలి. చూడు, యవనస్తులు తొట్టిల్లిపోకుండా, పాపంలో పడిపోకుండా దేవుని వాక్యము గుర్తున్నట్లయితే పాపంలో పడాల్సిన అవకాశము ఉండదు. అలాగే ఇక్కడ కూడా వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుడని చెప్తున్నాడు. ఏది ఇష్టం అంటే నాకు కేజీ బంగారం కావాలి అట్లా కాదండి. దేవుని చిత్తానుసారమైన కోరిక, దేవుని చిత్తానుసారమైన ఇష్టంగా మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. అదే చెప్తుంది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అని ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుందురు, సత్యమును గ్రహించెదరు. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు యూదులతో ఇలా సెలవిస్తూ ఉన్నారు, మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే మీరు నాకు నిజమైన శిష్యులు. అలాగే సత్యం ఏంటో మీరు గ్రహిస్తారని ఇక్కడ చెప్తుంది. ఇక్కడ సత్యము అసత్యము, సత్యం ఏంటి? బైబిల్ గ్రంథం చదవడం ద్వారా మనకు విశేష జ్ఞానం వస్తుంది, దేవుని గురించి తెలుస్తుంది. ఈ లోకానుసారంగా కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి రక్షణను స్వీకరిస్తాము. అప్పుడు మన సత్యాన్ని గ్రహిస్తాము. అదే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా దేవుని శిష్యులంట. వాక్యమందు మనం నిలిచిన వారమైతే దేవునికి ఇష్టలము, అలాగే శిష్యులము. కాబట్టి వాక్యం చదవడం ద్వారా ఏం లభిస్తుందండి? మనకు జ్ఞానం, విశేష జ్ఞానము. అలాగే యవనస్తులకు దారి తొలగిపోకుండా ఈ బైబిల్ గ్రంథం సహాయపడుతుంది. అలాగే దేవుని మాటలు మన హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే ఏది ఇష్టమో దేవుడు అడగమంటున్నాడు. అలాగే దేవుని యొక్క మాటలు మన హృదయంలో నిలిచినట్లయితే దేవునికి మనం శిష్యులుగా ఉంటాము. అలాగే సత్యాన్ని మనం తెలుసుకుంటాము. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అలాగే మీరు కూడా ప్రతిరోజు బైబిల్ చదవండి, దేవుని వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. ఆమేన్.